Hi friends, myself Dr. Rohit, consultant surgical gastroenterologist, GA cancer, HBB, laparoscopic and bariatric surgeon. ఈ రోజు మనం ఎర్లీ స్టేజ్ కొలానిక్ క్యాన్సర్ని గుర్తించడం ఎలా, వీటికి ఏ పరీక్షలు చేస్తే మనం కొలానిక్ క్యాన్సర్ని ముందుగా గ్రహించగలం, దాని గురించి ప్రధానంగా క్లుప్తంగా తెలుసుకుందాం. కొలానిక్ క్యాన్సర్ అనేది ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ఇప్పుడుండే మన స్ట్రెస్ హ్యాబిట్స్ వల్ల చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. చిన్న వయసులోనే ఇదివరకు క్యాన్సర్ అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళకి వచ్చే కొలానిక్ క్యాన్సర్లు ఇప్పుడు 30 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళకి కూడా ఈ కొలాన్ అండ్ డక్టల్ క్యాన్సర్స్ ప్రధానంగా చూస్తున్నాం. దీని గురించి తెలుసుకునే ముందు ప్రధానంగా వీటి కారణాలు ఏంటంటే హై ఫ్యాట్ డైట్ అండ్ హై షుగర్ కంటెంట్ డైట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే దీర్ఘకాలికంగా ఎక్కువసేపు కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం, ప్లస్ సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ రెడ్ మీట్, అంటే రెడ్ మీట్ మనం అంటాం కదా, సో వాటి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కొలానిక్ క్యాన్సర్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెరిడిటరీ కాజ్, అంటే వంశపార్యపరంగా కూడా కొలానిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరికైతే వారి ఇంట్లో ఎవరికైతే పెదనాన్న, చిన్నాన్న, తాతయ్య, ఫాదర్కి కొలానిక్ క్యాన్సర్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎవరికైనా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొలానిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్లో పెద్దవారికి కొలానిక్ క్యాన్సర్ వస్తుందో ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. వాళ్ళకి ఫ్యూచర్లో కొలానిక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా లక్షణాలు చూసుకుంటే ఏ రకంగా ఉంటాయి అంటే ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అని అంటాం. అంటే ఇది వరకు మోషన్ ఫ్రీగా అయ్యేది మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, లేదంటే కొన్నిసార్లు లూజ్గా అవ్వడం, అంటే నార్మల్గా కాకుండా రోజుకి 4-5 టైమ్స్ నీళ్లు విరోచనలాగా అవ్వడం, రక్తం పడడం, రక్తస్రావం అవడం మోషన్లో, బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం, నీరసంగా ఉండడం వంటి ప్రధాన లక్షణాలు. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సో ఎప్పుడైతే మనకి మోషన్ సరిగ్గా అవ్వటం లేదో, లేకపోతే నువ్వు అనుకున్నట్టు ప్రతిరోజు ఇదివరకు వెళ్ళే మార్పు వస్తే, ఆర్ బ్లీడింగ్ వచ్చి బ్లడ్ తగ్గిపోయి ఎనీమియా కింద అనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే మనకి కొలనోస్కోపీ, అంటే యానస్ నుండి మనకి ఒక కెమెరాతో జాయిన్ అయ్యే ఒక ట్యూబ్ని పంపించడం జరుగుతుంది. సో ఇది ఈ కొలనోస్కోపీ అనేది మనం పూర్తిగా ఎంటైర్ పెద్ద పేగు, రెక్టం మరియు పెద్ద పేగుని చూడడం జరుగుతుంది. సో ఎక్కడైతే మనకి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో, ఇదర్ పాలిప్ ఆర్ గడ్డ లాంటిది, అంటే ట్యూమర్ లాంటివి ఉంటే వీటిని ఈజీగా కనుక్కోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఈ కొలనోస్కోపీ పరీక్ష అవసరం లేదు. ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొలానిక్ క్యాన్సర్ ఉందో వాళ్ళు పరీక్ష చేయించుకోవాలి. అంటే 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఫీకల్ అకల్ బ్లడ్ టెస్ట్, అంటే మోషన్ని టెస్ట్కి పంపిస్తాం. అందులో ఏమైనా బ్లడ్ ఉందా, బ్లడ్ రక్త కణాలు ఉన్నాయా, సో ఏమైనా బ్లడ్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయా, అది డౌట్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా కొలనోస్కోపీ చేయించుకోవాలి. సో ఎర్లీగా కొలనోస్కోపీ చేయించుకోవడం ద్వారా మనం క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లోనే గుర్తించడం జరుగుతుంది. ప్రధానమైన ఈ క్యాన్సర్ని 1 లేదా 2 స్టేజ్ల్లో మనం కనుగొన్నట్లయితే పూర్తిగా, అంటే క్యాన్సర్ నుండి కంప్లీట్గా విముక్తి కూడా చేసే అవకాశం ఉంటుంది. అదే స్టేజ్ 3, స్టేజ్ 4లో కనుక్కుంటే మనం లైఫ్ కొంచెం కాంప్రమైజ్డ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సర్జరీతో పాటు కీమోథెరపీ, రేడియేషన్ వంటి ట్రీట్మెంట్లు కూడా అవసరం అవుతాయి. థ్యాంక్ యూ.